ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే క్రీస్తును గూర్చిన మాట అంటే ఏమిటి? ఈరోజు మన ధ్యానాంశం ఏమిటండి? క్రీస్తును గూర్చిన మాట అంటే ఏమిటి? ఈ అంశాన్ని ధ్యానించుకోక ముందు మనం ఈ అంశానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని చదువుదామండి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి. అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ప్రభునందు ప్రియులరా, మనకు విశ్వాసము కలగాలంటే మొదట మనం వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ఎవరికి సంబంధించింది అని ఆలోచిస్తే క్రీస్తుకు సంబంధించినటువంటి మాట ఉండాలి. ప్రభునందు ప్రియులరా, మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రపంచం నలుమూలలా కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. చాలా మంచిది. వాక్యం ప్రకటించబడాలి. మరి ఆ ప్రకటించబడుతున్నటువంటి మాటలలో క్రీస్తును గురించిన మాటలు ఉంటున్నాయా అనేదే మన యొక్క సందర్భం. ఒకవేళ క్రీస్తును గురించిన మాటలు ప్రకటించబడుతున్నటువంటి వాక్యంలో ఉన్నప్పటికీ అవి ఒక క్రమ పద్ధతిలో ఉంటున్నాయా లేదా? చెప్పవలసినది మానేసి అంతగా ప్రాముఖ్యత లేనటువంటి విషయాల గురించి మాత్రమే ఎక్కువగా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారా అనేదే ఈరోజు మన సందర్భం. అంటే సువార్తను ప్రకటిస్తున్న వారందరూ కూడా క్రీస్తును గూర్చిన మాట చెబుతున్నారా లేదా అనేదే మనం ఈరోజు పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, అదే రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి మనం గమనిద్దాం. విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారు ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించు వారు లేకపోతే క్రీస్తును గూర్చిన మాట జనులు ఎట్లు విందురు? మరి ప్రకటించే దానిలో క్రీస్తును గూర్చిన మాటే ఉండాలి. ఏది పడితే అది క్రీస్తును గూర్చిన మాట కాదండి. ఏ విషయం పడితే ఆ విషయం క్రీస్తును గూర్చిన మాట కాదు. మరి క్రీస్తును గూర్చిన మాట అంటే ఏమిటి? అది ఏ విధంగా చెప్పాలి అనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులరా, మొదటిగా మనం ఆలోచిస్తే క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అనేది మనం లోకంలో తెలియచేయవలసినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది ప్రాముఖ్యంగా మనం తెలియజేయవలసినటువంటి అంశమై ఉంది. దీని గురించి మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, వాక్యం ఈ విధంగా చెబుతుంది. ఏమని చెబుతుందంటే, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని వాక్యం చెప్తుంది. అంటే క్రీస్తును గూర్చి ఎవరికైనా మనం పరిచయం చేస్తే మొట్టమొదటి చెప్పవలసింది ఈ వాక్యమే అండి. ఎందుకంటే ఆయన పరలోకములో ఉన్నటువంటి దేవుడు, పరలోకంలో ఉన్న దేవునికి సాక్షాత్తు కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు. చూడండి, అది యేసు ప్రభు వారి యొక్క స్థితి.
వాక్యమైనటువంటి దేవుడిగా ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర ఆది యందు ఉన్నాడు. అదే అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆ వాక్యము శరీరధారి అయి చూడండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఆదిలో తండ్రి దగ్గర దైవముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు శరీరమును ధరించుకొని మన దగ్గరికి ఎందుకు వచ్చారు అని మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకు వచ్చారంటే ఇదిగో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చారు. ఈ లోకంలో ఏం నశించిపోతుందంటే పాపం వలన మనిషి యొక్క జీవితం నశించిపోయి మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి చేరిపోతుంది? నరకానికి చేరిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనిషిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసి మనిషిని రక్షించాలనే సదుద్దేశంతో క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభునందు ప్రియులారా, మనకి ఏ విధంగా అయినా సరే మనం నాశనం అయిపోతుంటే, ఒకవేళ ఆరోగ్య పరిస్థితి విశ్రమించి నాశనం అయిపోతుంటే, లేకపోతే ఆర్థిక భారం అనేది ఎక్కువైపోయి మనం నశించిపోతుంటే మనం ఏం చేస్తామండి? ఇదిగో నా ఆరోగ్యాన్ని ఎవరు బాగు చేయగలరు, నా ఆర్థిక భారం ఎవరు తీర్చగలరని మనమే వారి దగ్గరికి ఏం చేస్తాం? పరిగెట్టుకుని వెళతాం. ఎందుకు? నశించిపోతున్నటువంటి మనల్ని వారు రక్షిస్తారు అని. కానీ క్రీస్తు వారు నశించిపోయే వారి దగ్గరికి ఆయనే వచ్చాడు. ఏంటండి? నశించిపోయే వారి దగ్గరికి వెతుక్కుంటూ ఆయనే వచ్చి రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా క్రీస్తును గూర్చిన మాటగా ప్రజలకు చెప్పాలండి. ఆయన యొక్క స్థితి ఏంటి, భూమి మీదకి రాకముందు ఆయన యొక్క స్థితి ఏమిటి, భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు అనేది చెప్పాలి. ఇవన్నీ మానేసి ఈ రోజుల్లో క్రీస్తును గూర్చిన మాట అంటే ఏమిటంటే స్వస్థతే, క్రీస్తును గూర్చిన మాట అంటే ఏంటంటే ఇదిగో అద్భుతాలే, క్రీస్తు దగ్గరికి రండి మీ అప్పులు తీరిపోతాయి, క్రీస్తు దగ్గరికి రండి మీ వ్యాధులు మాయమైపోతాయి. ఇవే క్రీస్తును గూర్చిన మాటగా అయిపోతుంది. ఇవి క్రీస్తును గూర్చిన మాట నేను కాదంటలేదు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ముందుగా మనం చెప్పాలి, చివరిగా ఇవి చెప్పాలి. మన వాక్యం బోధించేవారు ఏం చేస్తున్నారంటే అంతగా ప్రాముఖ్యత లేనటువంటి విషయాలను ముందు పెట్టి ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయాలను ఏం చేస్తున్నారు? గాలికి వదిలేస్తున్నారు. ఒక కొత్త వ్యక్తికి క్రీస్తు దగ్గరకు నడిపించాలంటే అసలు క్రీస్తు వారు ఎవరు, ఆయన యొక్క స్థితి ఏమిటి, ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అనేది మొదటగా నువ్వు చెప్పవలసిందిగా ఉన్నది. అదే క్రీస్తును గూర్చినటువంటి మాట. అంతేకాకుండా ఆయన జనన విధానం ఎట్టిదో కూడా నువ్వు తెలియపరచవలసినటువంటి విషయమై ఉన్నది. ఆయన జనన విధానం ఎటువంటిదంటే ఈ లోకంలో ఎవరి జనన విధానం కూడా ఆ విధంగా లేదు. అండ్ మనం పుట్టబోతున్నామని ముందుగా ప్రకటించబడిందా? ఈ లోకంలో ఏ మనిషి గురించి అయినా సరే ఫలానా మనిషి పుట్టబోతున్నాడు అని ముందుగా ప్రకటించబడిందండి. వారు రాజులైనా సరే, ఈ లోకాన్ని ఏలేటువంటి అధికారులు అయినటువంటి వారైనా సరే, ఏ చరిత్ర చూసినా సరే, ఏ చరిత్రలో కూడా ఒక వ్యక్తి ముందుగా పుట్టబోతున్నాడని ఎక్కడా కూడా ప్రకటించబడలేదు. అది ఒక్క క్రీస్తు వారి జననంలోనే ఉంది. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఇదిగో క్రీస్తు పుట్టుక ఒక సూచనగా ఈ లోకానికి ఉంది. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఆ పుట్టబోయేటువంటి ఇమ్మానుయేలు ఎవరంటే మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారే. అంటే ఈయన యొక్క జననం గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఏమైంది? ఆయన పుట్టకముందే సూచనగా చెప్పబడింది, ప్రవచించబడింది. ప్రపంచంలో ఇటువంటి ఆధిక్యత ఎవరికైనా జరిగిందండి? ఎవరి యొక్క జననం గురించైనా ముందు చెప్పడం జరిగిందంటే జరగలేదని చెప్పాలి. ప్రభునందు ప్రియులారా, అంటే క్రీస్తుని గూర్చిన మాట అంటే ఏంటంటే ఆయన జనన విధానం ఎంత విచిత్రమైందో క్రీస్తుని ఎరగని వారికి మనం తెలియజేయవలసినటువంటి వారమై ఉన్నాము.
అంతేకాకుండా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆ కుమారుడైనటువంటి క్రీస్తు వారి యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఆ క్రీస్తు వారి యొక్క శక్తి సామర్థ్యాలు చెప్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ విధంగా క్రీస్తును గూర్చిన మాట మనం సమాజంలో చెప్పాలండి. అంతేకాకుండా ఒకని జననం అందరికీ శుభవర్తమానం అవుతుందా అంటే అవ్వదు. నువ్వు పుడితే నీ ఇంటి వారికే సంతోషం, నువ్వు పుడితే నీ బంధువుల్లోనే సంతోషం, నువ్వు పుడితే మీ వీధిలోనే సంతోషం, లేకపోతే అంతకి వస్తే నీ ఊరిలోనే సంతోషం. కానీ క్రీస్తు వారి జనన విధానం ఏంటిదంటే ఇదిగో ప్రజలందరికీ కలుగు శుభ వర్తమానము అని దూతల చేత దేవుడు పలికించాడండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర అండి. ఎవరి దగ్గర పలికించాడండి? దూతల ద్వారా దేవుడు గొర్రెల కాపరుల దగ్గర పలికించాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో చూడండి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము లేకపోతే సువర్తమానము ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ శుభవార్త ఏంటంటే, ఆ సువర్తమానం ఏమిటంటే, ఆ శుభవర్తమానం ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. చాలండి. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రపంచ మానవాళికి సువర్తమానం లేకపోతే శుభవర్తమానం ఎందుకు అయ్యిందంటే ఆయన మాత్రమే ప్రజలందరి పాపాలని పరిహరించగలిగేటువంటి శక్తిమంతుడు. ఎవరండి? ఆయన మాత్రమే ప్రజలందరి పాపాలని పరిహరించగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి ప్రజలందరిలో పాపాలు పోతే దానికన్నా శుభవార్త ఏముంటుందండి? మనకి దేవునికి అడ్డు ఏంటి? మన పాపములే. ఆ పాపంలో పోతే మనకి దేవుడికి ఏమైనా అడ్డు ఉంటుందా? ఉండదు. మరి అది ప్రజలందరికీ శుభవర్తమానమా కాదా? అంటే దేవుడికి మనకి అడ్డుగోడగా ఉన్నటువంటి పాపం అనే గోడను కూల్చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని చెప్పాలి. మరి ఇది కాదా క్రీస్తుని గూర్చిన మాట అంటే? మరి ఆ విధంగా ఉంటుందండి ఈరోజు. ఇదిగో యేసు పిలుచుచున్నాడు, రండి, మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీ అప్పుల బాధలు తీరిపోతాయి, మీ పిల్లలకు వివాహాలు అవుతాయి. అదా క్రీస్తుని గూర్చిన మాట. అవన్నీ సెకండరీ అండి. అవన్నీ కూడా అవ్వవని కాదు. అవన్నీ ఏంటి? సెకండరీ. చెప్పవలసింది దాన్ని వదిలేసి రెండవ స్థాయిలో ఉన్నటువంటి మాటల్ని ఈరోజు సమాజంలో ఏం చేస్తున్నారు? చెబుతున్నారు, బోధిస్తున్నారు. అదే క్రీస్తుని గూర్చిన మాటని వాళ్ళు భ్రమపడుతున్నారు, విశ్వాసులు కూడా భ్రమకు గురి చేస్తున్నారు. మరి ఆయన జీవించిన విధానం గురించి చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తుని గురించిన మాట అంటే ఆయన ఏ విధంగా జీవించాడు, మొదట ఆయన స్థితి ఏమిటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన జనన విధానం ఎట్టిది అని ఇప్పటి వరకు మనం ఆలోచించాం. మరి ఆయన జీవిత విధానం ఎట్టిది అనేది కూడా మనం ప్రజలకు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఆయన జీవించిన విధానం ఎట్టిదో మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి చూడండి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని
అతనితో చెప్పెను. నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయంట, అంటే నివాస స్థలము ఉన్నదంట. కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అని చెబుతున్నారు ప్రభునందు ప్రియులారా. అటువంటి లైఫ్ని యేసుప్రభు వారు లీడ్ చేశారు. ఇది ఆత్మీయ అర్థం తీసుకుంటే ప్రజల యొక్క మనసుల్లో నాకు చోటు లేదు అని క్రీస్తు వారు చెబుతున్నారు. దాన్ని అక్షరార్థమైనటువంటి అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఆయనకి స్థిర నివాసం కూడా లేదు అని మనకి అర్థాన్ని ఇస్తుంది. ఈ వాక్యాన్ని అక్షరార్థంగానో ఆత్మీయార్థంగానో రెండు విధాలుగా తీసుకోవచ్చు. అటువంటి సింపుల్ లైఫ్ని ఆయన లీడ్ చేశారు. తన కోసం అంటూ ఏమీ పోగేసుకోలేదు, తన వారి కోసం అంటూ ఏమీ వెనకేయలేదు. కేవలం ఆయన బతికినటువంటి 33 సంవత్సరాలు కేవలం దేవుని పని మీదే ఉండి, ఇదిగో తల వాల్చుకున్న స్థానము లేక చోటు లేక ఆయన సువార్తను ఏం చేశారండి? ప్రకటించారు. అది ఆయన జీవించినటువంటి జీవిత విధానం, లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని కోరుకుంటాం? ఇప్పుడు చాలా రిచ్గా ఉండాలని కోరుకుంటాం, చాలా లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడి పని మీద వచ్చినటువంటి ఆ మహానుభావుడు అటువంటి లైఫ్ని ఆయన లీడ్ చేయాలనుకోలేదు. బ్రతుకుట దేవుడి కొరకే బ్రతకాలని ఆయన అనుకున్నాడు. అందుకే ఆకాశ పక్షులకు నివాసాలు ఉంటాయి, నక్కల బురువులు ఉంటాయి, కానీ నాకు తల వాల్చుకున్నట్టుకు స్థలమ లేక ఉన్నాను అని చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయన జీవిత విధానం, జీవించిన విధానం, దేవుడికి లోబడి జీవించిన విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 8వ అధ్యాయం 46వ వచనం. ఇదిగో నా యందు పాపం ఉందని మీలో ఎవరు చెప్పగలరు? నా మీద నేరస్థాపన మీలో ఎవరు చేయగలరు అని మొట్టమొదటిగా ఆయన మొదటి శతాబ్దంలోనే ఈ ప్రపంచానికి సవాలు విసిరారు. ఇప్పటి వరకు కూడా ఆయనలో పాపం ఉందని ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారు. అంటే పాపము రవ్వంతా కూడా లేకుండా ఆయన జీవిత విధానం ఉంది. అందుకే ఆయన మన పాపాలను కడిగివేయడానికి అర్హుడై ఉన్నాడు. మరి అడుగుతారు కదండి, క్రీస్తుని గూర్చిన మాట మనం చెప్తుంటే సమాజంలో క్రీస్తు వారు ఒక్కరే ఎందుకు పాపాలని పరిహరించగలడంటే ఈ మాట చెప్పాలి. ఆయనలో ఎటువంటి పాపము లేదు. ఆయన మొదటి శతాబ్దంలో మాట్లాడినటువంటి మాట ఏమిటనుకుంటున్నారు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయనే సాక్షాత్తు అన్నారు. ఇప్పటి వరకు ఆయనలో ఒక పాపం కూడా చూపించలేకపోయారు అని మనం క్రీస్తుని గూర్చిన మాటగా ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. మరి ఈ విధంగా చెప్తున్నారండి, క్రీస్తుని గూర్చిన మాట అంటే ఈ విధంగా చెప్తున్నారండి. మనిషి యొక్క బలహీనతలను ఆసరాగా తీసుకొని ఆ బలహీనతలను తొలగించేవాడే భగవంతుడు, క్రీస్తు అని చెప్పి ప్రజలను ఏం చేస్తున్నారు? మభ్యపడతారు. బలహీనతలను తొలగించేవాడే భగవంతుడు, కాదంటలేదు. కానీ మొదటగా ఆయనను చూసి మనం బలం పొందితే మన బలహీనతలను ఆటోమేటిక్గా ఏమవుతాయి? తొలగిపోతాయి. ప్రభునందు ప్రియులారా, మరి ఆయన జనన విధానం చూసాం, ఆయన జీవించినటువంటి విధానం చూసాం, ఆయన మరణించిన విధానం గురించి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉందా లేదా? క్రీస్తుని కూర్చున్న వార్తగా ఉందా లేదా? ఆయన మరణం ఎట్టిదో చెప్పవలసినటువంటి మాట ఉందండి, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. చూడండి 53. లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. చాలండి. ఆయనకి సురూపమైనను యేసుక్రీస్తు వారు 10,000లో అతి సుందరుడు. అతి సుందరుడైనటువంటి క్రీస్తు వారు సిలువ మరణం పొందుతున్నప్పుడు ఆయనకి ఏం లేదంట? సురూపమైనను సొగసైనను
లేదు. చూడండి, ఆయన తృణీకరించబడిన వాడే ఆయన. మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులను చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక చూడండి, మనము ఆయన్ని ఎన్నిక చేయకపోతేమి నిశ్చయముగా. చూడండి, ఎందుకు ఆయన భరించవలసినటువంటి అవసరం ఏముంది? ఆయన మరణం ద్వారా మనకి ప్రక్షాళన, పాప ప్రక్షాళన జరగాలని మన రోగములను ఏం చేశాడంటే భరించాడు. మన రోగములు అంటే ఏయో భౌతిక సంబంధమైనటువంటి రోగం కాదండి, పాపం అనే రోగమును భరించాడు. మన వ్యసనములను సహించును, అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం ఆయన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషములు బట్టి నలగొట్టబడిను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడిందంటండి. అంటే దేవునికి మనకి సమాధానపరచుటకు ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు, ఆయన శిక్షార్హుడయ్యాడు, ఆయన తృణీకరించబడ్డ వాడయ్యాడు, మన రోగంలో భరించిన వాడై ఉన్నాడు, మన వ్యసనాలను భరించిన వాడే ఉన్నాడు. అతను పొందిన దెబ్బల చేత ఏ స్వస్థత కలుగుతుంది? ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. ఆత్మీయ స్వస్థత అంటే ఏంటి? నీలో ఉన్న పాపం పోవడమే ఆత్మీయ స్వస్థత ఉన్నది. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిను యెహోవా మన అందరి దోషములను. చూడండి, ప్రపంచ మానవాళి దోషములందరినీ కూడా అన్నిటిని కూడా దేవుడు ఎవరు నెత్తిని మోపారండి? యేసు క్రీస్తు వారి మీద మోపాడంట. అతడు దౌర్జన్యమునందును బాధించబడినను అతను నోరు తెరవలేదు. చూడండి, అతడు చెయ్యకపోయినా పాపములు, మన అందరి పాపములు అతడి మీద మోపబడ్డాయి, అయినా కూడా నోరు తెరవకుండా వదకు తేబడిన గొర్రె పిల్లవలెను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క మరణ విధానం. ఎవరైనా తాను చేసినటువంటి పాపం వలన ఏమవుతాడు? తాను మరణిస్తాడు. అంతే కదా. మరణం ఎలా వచ్చింది లోకంలోకి? పాపం లోకంలో ప్రవేశించడం వల్ల మరణం అనేది వచ్చింది. కానీ ఈయనలో ఏ పాపం లేదు. మరి ఈయన మరణించడానికి అర్హుడా అంటే కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈయన మరణం వల్లనే సమస్త మానవాళికి పాప ప్రక్షాళన జరగాలని ఈయన ఎంచుకొని ఏం చేశారంటే సమస్త మానవాళి యొక్క పాపాలని ఈయన మీద మోపబట్టి ఆయన మరణించాడు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క మరణ విధానం. భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఆ కల్వరి సిలువలో నీ కోసం నా కోసం ఆయన మొత్తబడ్డాడు, రక్తం చిందించాడు, నలగొట్టబడ్డాడు. మరి ఇది కదా ప్రకటించవలసింది క్రీస్తుని గూర్చిన మాట అంటే. క్రీస్తుని గురించిన మాట అంటే మరి ఇది కదా. ఇదిగో ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందంటే అది భౌతికమైన స్వస్థతలుగా మార్చేశారా లేదా? ఈ వాక్యం ఎప్పుడు చెప్పినా సరే చూడండి, భౌతికపరమైనటువంటి స్వస్థతల గురించి చెప్తారు. కానీ ఇదిగో పాపం అనే రోగం మనలో ఉంది, ఆ రోగం పటాపంచలు అయిపోతుంది, అదే ఆయన దెబ్బల వలన మనం పొందుకున్నటువంటి స్వస్థత అని చెప్పేవాడు బహు కొద్ది మంది. అంటే ప్రకటించవలసిన విధంగా క్రీస్తుని గూర్చిన మాట వారు ఏం చేస్తున్నారు? ప్రకటించలేకపోతున్నారు. అంటే దీని అంతటికీ కారణం ఎవరు? అపవాది. ఇదిగో ఇవి ముఖ్యమైనవి వాడు మటుమాయం చేసి ముఖ్యము కానివి ముందుకు తెచ్చాడు.
ఏం చేశాడండి? ముఖ్యమైనవి మటుమాయం చేసి ముఖ్యము కానివి ముందుకు తెచ్చాడు. దాని ద్వారా ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే భ్రష్టు పట్టిస్తున్నాడు. మరి ఆయన దేవుడిగా ఎలా నిరూపింపబడ్డాడు అది కూడా ప్రజల్లో చెప్పవలసిన వారమై ఉన్నాం కదా. ఎలా నిరూపింపబడ్డాడు? ఆయన తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. మరణాన్ని గెలిచి ఆయన లేచాడు. ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని తిరిగి జయించకపోవచ్చు, కానీ క్రీస్తు వారు మాత్రం జయించారు. మళ్ళీ అది ఎలాగ జయించారు అంటే ఆయన ముందు చెప్పి జయించారు. అది ఆయన పునరుద్ధానంలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇదిగో నేను చనిపోతున్నాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పి మరణాన్ని జయించి సజీవుడే తిరిగి లేచాడు. దీనికి సంబంధించిన వాక్య భాగం మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం చూడండి. అయ్యా చూడండి, యేసు ప్రభువారిని ఏ విధంగా సరే సిలువ వేయించాలి అని కంకణం కట్టుకున్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అందరూ కూడా ఇదిగో చెబుతున్నటువంటి మాట, అయ్యా ఆ వంచకుడు చూడండి భూమి మీద సజీవుడుగా ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచేదను అని చెప్పినది అంటే యేసుప్రభు వారు ముందే చెప్పారా? నేను చనిపోయి 3వ దినాన్న తిరిగి లేస్తాను అని ముందే చెప్పారా లేదా? ప్రపంచ చరిత్రను గమనిస్తే ఇప్పటి వరకు ఆ విధంగా చెప్పి తిరిగి లేచిన వారు ఎవరు లేరండి. అందుకే ఆయన పునరుద్ధానము కూడా ఒక ప్రత్యేకమైనది. మరి ఆయన పునరుద్ధానాన్ని ఈ విధంగా ప్రకటిస్తున్నారండి. ఎంత ప్రత్యేకమైందో చూడండి. ఆయన జననం ప్రత్యేకమైంది, ఆయన మరణం తన కోసం తాను మరణించలేదు, ప్రత్యేకమైంది. ఆయన పునరుద్ధానం ప్రత్యేకమైంది. మరి ఇది కాదా క్రీస్తుని గురించిన మాట? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట మనం ప్రకటిస్తేనే కదా సమాజంలో తెలిసేది. ప్రకటించేవాడు లేకపోతే వారు ఎలా వినును అని అడుగుతున్నాడు అపోస్తుడైన పౌలు. మరి ప్రకటించే విధానం తినంగా ఉండాలా, సరైన క్రమ పద్ధతిలో ఉండాలా, అవసరమైనవి ముందు ప్రకటించాలి. అంతగా అవసరత లేని విషయాలు తర్వాత ప్రకటన. అంతగా అవసరత లేనటువంటి విషయాలు ఏమో మనకి ముందైపోయినాయి, అవసరత ఉన్న విషయాలేమో వెనకైపోయి. స్వస్థతల గురించి ప్రకటించొద్దని అంటలేదు, యేసు చేసిన అద్భుతాల గురించి చెప్పొద్దు అని అనడం లేదు. కానీ ముందుగా క్రీస్తుని గురించిన మాట ఏమిటంటే ఆయన స్థితి ఏమిటి, మొదటగా భూలోకానికి రాకముందు ఆయన స్థితి ఏమిటి, ఆయన ఏ విధంగా ఎందుకు భూలోకానికి వచ్చాడు, ఆయన జన్మించినటువంటి విధానం ఏంటి, ఆయన జీవించినటువంటి విధానం ఏంటి, ఆయన మరణించిన విధానం ఏంటి, ఆయన తిరిగి లేచినటువంటి విధానం ఏంటి, ఇది ముందు చెప్పి తర్వాత నువ్వు చెప్పు ఆయన స్వస్థపరిచేటువంటి వాడు. యేసుక్రీస్తు వారు తన జీవించిన కాలంలో స్వస్థపరిచారండి. గుడ్డివారిని స్వస్థపరిచి చూపునిచ్చాడు, కుంటివాడిని లేపాడు, మోగవాడిని మాట్లాడించాడు, చెవిటివాడిని వినగలిగేటువంటి శక్తిని ఇచ్చాడు, మృతులను సైతం ఆయన సజీవులుగా చేశాడు. ఇవన్నీ చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? చివరన ముందు క్రీస్తును పైన చెప్పిన విధంగా నమ్మిన తర్వాత ఇది మనం చెప్పాలి. ఇవేమో ముందు చెప్తున్నాం. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయలేదండి, చేశారా లేదా? నీళ్లను ఆయన జీవితంలో మొట్టమొదటి చేసినటువంటి క్రియ ఏంటంటే అద్భుతమే. నీళ్లను ఏ విధంగా మార్చేశారు? ద్రాక్షారసంగా మార్చేశారు. ఇప్పటి వరకు ఏ మానవుడికి అది కుదరలేదు. అంతేకాకుండా ఏ మానవుడికి కుదరలేనటువంటి మరో పని చేశారు. గాలిని, తుఫాన్ని ఏం చేశారు? మిక్కిలి నెమ్మదిగా చేశారు. ఇంకేం చేశారు? సముద్రం మీద ఆయన నడిచారు. మరి ఇవన్నీ అద్భుతాలు కదా. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల గురించి చెప్పాలంటే అది సాధ్యం కాదని బైబిలే చెప్తుందండి. బైబిలే చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం
25వ వచనం. యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి 25వ వచనం చూడండి. యోహాను సువార్త చివరి అధ్యాయం తీయండి ఒకసారి. 25వ వచనం చూడండి. చూడండి, యేసు చేసిన అద్భుత కార్యములు ఇంకను ఆ కార్యం, యేసు చేసిన కార్యములు స్వస్థత కార్యములైనా సరే, అద్భుత కార్యములైనా సరే, ఇంకను మనకి బైబుల్లో చెప్పినవి కొన్నే అండి. మచ్చుకి ఏంటండి, బైబుల్లో చెప్పినవి కొన్నే మచ్చుకు చెప్పారు. ఇంకా అనేక అద్భుత కార్యాలు చేశాడంటే ఆయన. ఇంకనూ అనేకమైనవి కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాసిన ఎడల గ్రంథములకు అలా ఆయన చేసిన స్వస్థ కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు వివరించి రాసిన గ్రంథములకు భూలోకమంతయు చాలదని యేసుక్రీస్తు వారు ఆ కాలంలో చేసినటువంటి అద్భుతాల గురించి, స్వస్థత గురించి గ్రంథస్థం చేస్తే ఆ గ్రంథాలు పెట్టడానికి ఈ భూలోకం అంతా కూడా ఏమవుతుంది, సరిపోదంట. కానీ క్రీస్తు వారు ముందు చెప్పవలసినటువంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరి వేటికి ప్రాముఖ్యత ఉంది? క్రీస్తుని గురించిన మాట అంటే ఇదిగో ఆయన యొక్క పూర్వపు స్థితి, పరలోకం ముందు ఉన్నప్పుడు ఆయన యొక్క స్థితి ఏమిటి, భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన జనన విధానం ఎట్టిది, ఆయన జీవించినటువంటి విధానం ఎట్టిది, ఆయన మరణ విధానం ఎట్టిది, ఆయన పునరుద్ధానమైనటువంటి విధానం ఎట్టిదో అవి చెప్పిన తర్వాత ఇవి చెప్పాలి. ఏమండి, కొట్టు దగ్గరికి వెళ్తామండి ఏ కేజీ కందిపప్పు తేవడానికి. వెళ్ళి కొట్టువాడిని కొసరు అడుగుతాం, వాడు కొసరేస్తాడు. మనం అసలైనటువంటి వస్తువు అక్కడ మర్చిపోయి కొసరు పట్టుకొని వచ్చేస్తే అసలు కావాలా కొసరు కావాలా? అసలును పట్టుకుంటే కొసర నీకేమవుతుంది? ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తుందా రాదా? వస్తుంది. మన వాళ్ళు ఎలా తయారంటే కొసరను పట్టుకున్నారు, అసలైన దాన్ని వదిలేస్తారు. అసలైన దాన్ని పట్టుకుంటే కొసరగా నీకు ఈ శారీరక స్వస్థతలో అద్భుత కార్యాలు కూడా నీ జీవితంలో నువ్వు చూడగలవు. ఇదే క్రీస్తుని గూర్చిన మాట. ఈ విధంగా క్రీస్తుని గురించిన మాట సమాజంలో చెప్పాలండి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఈ విధంగా సమాజంలో చెప్పడానికి ఈ రోజు నుంచి అయినా సరే మనం ప్రయత్నిస్తాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.